సార్ ఇవాళ ఐ వాంట్ టు ఆస్క్ యూ, సైడ్ ఎఫెక్ట్స్ చాలా, ఏ మెడికేషన్ చిన్నది వేసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాం. బట్ క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారితో పోరాడుతూ ఎన్ని మందులు, దాని సైడ్ ఎఫెక్ట్స్, జుట్టు కంప్లీట్గా ఊడిపోవడం లాంటివి చూస్తాం. అసలు ఎందుకు అవుతుంది సార్ ఇది? అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి భయం రావడానికి మెయిన్ కారణం ఏంటి చెప్పనా అండి? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి భయపడుతూ ఉంటారు. అంటే క్యాన్సర్ కానీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే జుట్టు ఊడిపోయిన ఒక లేడీ యొక్క బొమ్మ గుర్తుకొస్తుంది వాళ్ళకి. లేదా మీకు మూవీస్లో ముందు స్టార్టింగ్లో మీకు యాడ్ చూపిస్తుంటారు కదా, ముఖేష్ అడ్వర్టైజ్మెంట్. అమ్మో అవును సార్. అంటే భయానికి ఒక లింక్ పీపుల్ అట్లా కనెక్ట్ అవుతూ ఉంటారు. సో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు క్యాన్సర్ ట్రీట్మెంట్ నేను చెప్పను. సమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. క్యాన్సర్లో అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడకుండా ఉండాలంటే మనం లైఫ్ స్టైల్ జాగ్రత్తలు తీసుకొని అర్లీ స్టేజ్లో మనం కనుగొంటే చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ అర్లీయెస్ట్గా డిటెక్ట్ అయింది అనుకోండి, మీకు కీమో కూడా అవసరం పడకపోవచ్చు. ఓన్లీ సర్జరీతో నయమైపోతుంది. రేడియేషన్ అవసరం లేదు. కీమో అంటే 3 ఎప్పుడు అవసరం పడతాయి ట్రీట్మెంట్కి? రిలేటివ్లీ లేటర్ స్టేజ్లో ఉన్నప్పుడు. కరెక్ట్. సో కనుక ఎంత అర్లీగా డయాగ్నోజ్ అవుతే అంత 1 లేదా 2తోనే మనం బయటపడిపోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే ఆవిష్కారాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలామందికి ఇప్పుడు కీమో అవసరం లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చే రోజుల్లో మనం ఉన్నాం, అర్లీగా డయాగ్నోజ్ అవుతాయి. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఒకవేళ ట్రీట్మెంట్ ఇస్తే ప్రత్యేకంగా మీకు సర్జరీలో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఆనెస్ట్లీ స్పీకింగ్, అన్లెస్ ఇది సైకలాజికల్ ట్రామా ఉంటుంది. బ్రష్ తీసేసాం అనుకోండి, అవును, దాన్ని మనం ఐ థింక్ వి ఆల్రెడీ డిస్కస్డ్. సో అది కాకుండా ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ వరకు వస్తే మెయిన్గా మనం అనుకునేది కీమోథెరపీ వల్ల వస్తుంది. సో మీరు ఆల్రెడీ చెప్పారు జుట్టు ఊడిపోతుంది అని చెప్పి. సో ఎందుకు వస్తుంది జుట్టు, ఎందుకు ఊడిపోతుంది అసలు కీమోథెరపీ అని మనం ఆలోచిస్తే, క్యాన్సర్ యొక్క కణాలు ర్యాపిడ్గా విభజన చెందుతూ ఉంటాయి, ఫాస్ట్ డివైడింగ్ సెల్స్. సో వీటిని అటాక్ చేయడానికి ఇచ్చే మందులు కూడా ఎక్కడైతే సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అయితే వాటన్నిటిని కూడా చంపేస్తాయి. అవును. సో అంటే వీటికి డిస్క్రిప్షన్ ఉండదు, క్యాన్సర్ కణాలు మాత్రమే అటాక్ చేయాలి కూడా ఉండదు. ఇది ఓల్డ్ కీమోథెరపీ డ్రగ్స్. ఇటీవల మనకి టార్గెట్ థెరపీస్ వస్తున్నాయి. అవేంటి, స్పెసిఫిక్గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని అటాక్ చేస్తాయి. దానికి ఒక మిసైల్ లాగా టార్గెట్ చేయొచ్చు. రైట్. సో ర్యాపిడ్గా డివైడ్ అయ్యే కణాలన్నింటినీ కూడా చంపే ప్రక్రియలో ఈ యొక్క హెయిర్ రూట్ కూడా ఫాస్ట్గా డివైడింగ్ సెల్స్వి. మన హెయిర్ అనేది మరి ఫాస్ట్గా డివైడ్ అవుతుంది, ర్యాపిడ్గా హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే పెద్ద పేగుల్లోనూ మ్యూకోజాన్ని కూడా వితిన్ 48 hours రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క కణాలన్నీ కూడా మరి అటాక్ ఫాస్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే క్యాన్సర్ కణాలతో పాటు ఇది సైడ్ ఎఫెక్ట్ ఎందుకు, ఇది ఏంటంటే కొలాటరల్ డ్యామేజ్ ఇది. అవును. సో అందువల్ల బ్లడ్లో ఉన్న క్యాన్సర్ కణాలను అటాక్ చేసినప్పుడు కూడా మీ యొక్క హెయిర్ ఉన్నటువంటి యొక్క రూట్స్ని అటాక్ చేసినప్పుడు హెయిర్ లాస్ అనేది ఉంటుంది. ఎలాగైతే మన యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు హెల్దీ బ్యాక్టీరియా కూడా చచ్చిపోతాయి కదా, అలాగే మనకి ఇవన్నీ